ఎండ ఒక్కటే ఫ్రీ అనమాట. ఇక్కడ ఎండ దొరుకుతుంది, కావాలంటే ఎంత కావాలంటే అది తీసుకోండి. ఎండ ఈజ్ మండింగ్, స్వెట్ ఈజ్ కమ్మింగ్. గైస్ మీకు ఒకటి చూపిస్తా. ఇప్పుడు సన్ రైజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందని చూడండి. బ్రేక్ఫాస్ట్ టెక్నాలజీయా. నమస్తే గాయస్, ఈరోజు నేను కర్నూలుకి రైడ్కి వెళ్తున్నా. మా ఇంటి దగ్గర నుంచి 288 కిలోమీటర్స్ ఉంది. సో అక్కడికే మనం వెళ్ళేది. సిద్ధాంత్ వీడియో తీస్తున్నాడు. 4:30కి మీటప్ అనుకున్నాము. 5:18 అవుతుంది, కనిపిస్తుందా? 5:18 అవుతుంది. బ్లాగ్ చేస్తున్నాడు శివం కూడా. యాక్చువల్లీ నాకు తెలిసి కెమెరా ఆఫ్లో ఉన్నట్టుంది. ఒకసారి అడుగుదాం. తుమారా కెమెరా ఆఫేనా? సిద్ధానికి ఛాయ్ కావాలంటే అప్పటి నుంచి అడుగుతున్నాడు. ఇక్కడ ఛాయ్ బ్రేక్ తీసుకుందామని ఆగినాం. మనోడికి ఛాయ్ అని చెప్పి అప్పటి నుంచి తలుగుతున్నాడు. టెక్నాలజీయా కామెడీ చేస్తాడు కదా మస్తు. कॉमेडी नहीं, देखो ये नंबर वाला चश्मा है ना, मैं बहुत सर्च किया है नंबर के साथ ग्लास, और इसमें नाइट विजन भी लेने वाला हूँ. ये वाला बटन दबाए तो ये वाला नाइट विजन है. अच्छा 3, 2, 1 गो. మనం వెళ్ళేది కర్నూలుకి. అంటే కర్నూలు 197 ఉంది కదా, కర్నూలు తర్వాత ఇంకా 60-70 కిలోమీటర్స్ ఏమో ఉంది. గైస్ మీకు ఒకటి చూపిస్తా. ఇప్పుడు సన్ రైజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందని చూడండి. ఇక్కడ లైన్అప్ చేసి ఒక ఫోటో షూట్ చేసుకుంటే బాగా వస్తుంది. ఒక స్నాప్ కూడా పెట్టేస్తా. ఫోటోగ్రాఫర్, ఆర్టిస్ట్. ఆ కెమెరాలో నేను రికార్డ్ అవుతున్నా, నా కెమెరాలో శివం రికార్డ్ అవుతుంది. జై శ్రీరామ్. బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినాము. రివర్స్లో కెమెరా ఆన్ ఉంది. కర్నూలుకి ఎంట్రీ ఇచ్చేసినాం అనుకుంటా. సో ఇంకా నాకు తెలిసి ఒక 40-50 కిలోమీటర్స్ అయితే మనం అనుకున్న డెస్టినేషన్కి వచ్చేస్తాం. क्या हाल है? भाई पिलियन का वीडियो हर 100 किलोमीटर तक लेते रहो. సెవెన్ అండ్ హాఫ్ చాయ్ ఇచ్చిండు. ఓన్లీ 6 చాయ్ పైసలు కడుతున్నాం అంతే. ఎంత? 120. రైట్, బాయ్. కప్లు కర్నూలు లోపలికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకు వచ్చినామంటే కొండారెడ్డి బుర్జు అంటే ఇది. ఇక్కడ చాలా షూటింగ్స్ అయినాయి. సో ఒక రౌండ్ వేసుకొని వద్దామా? ఇదే కొండారెడ్డి బుర్జు అంటే. ఫుల్ ట్యాంక్. కెమెరా 360. మన తెలంగాణలో కూడా సిగ్నల్స్ దగ్గర ఇట్లాంటి గ్రీన్ కలర్ క్లాత్లు కడితే బాగుంటుంది. చూడండి, అక్కడ ఇక్కడ 3 ప్లేస్లో ఉంది. అంటే సిగ్నల్స్ దగ్గర ఆగుతాం కదా కొద్దిసేపు. సో ఆగిన తర్వాత కొంచెం కూల్గా ఉండడం కోసం. మనోడు అప్పటి నుంచి అట్లాగే చూస్తున్నాడు, గుడ్డోడు.
చూడండి ఎంత మంచిగా ఉన్నది. అంటే లెఫ్ట్ సైడ్ సిగ్నల్లో ఆగే వాళ్ళకి ఆ గ్రీన్ క్లాత్లు కట్టేసారు. రోడ్ చాలా బాగుంది. ఇట్లా రోడ్ 40-150లో వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఒక మౌంటైన్ లాగా ఉండే దాన్ని కట్ చేసి రోడ్ వేస్తున్నారు. ఇక్కడ ఒక బ్యాక్ నుంచి చూపిస్తా చూడండి. సరే మొత్తం మౌంటైన్ని కట్ చేసి మధ్యలో రోడ్ వేసారు. వావ్ నైస్. జనరల్గా అట్లా టనెల్స్ చూస్తే కావాలని యాక్సలరేషన్ ఇవ్వాలనిపిస్తుంది. మళ్ళీ ఆఫ్ రోడింగ్. అసలు రికార్డ్ అవుతుందా? యా రికార్డ్ అవుతుంది. కొన్నిసార్లు డౌట్ వస్తుంది అనమాట, రికార్డ్ బటన్ క్లిక్ చేసినానో లేదో అనిపిస్తుంది. ఒకసారి ఏమైందంటే ఆఫీస్కి వెళ్ళే టైంలో నార్మల్గా చిన్న షార్ట్ లాగా వీడియో చేద్దాం అనుకొని రికార్డ్ చేసిన అనుకున్నా. ఆఫీస్కి పోయిన తర్వాత నేను అప్పుడు ఆన్ చేసిన అనమాట. అంటే బైక్ పార్క్ చేసిన తర్వాత ఆఫ్ చేస్తాం కదా, రికార్డింగ్ ఆఫ్ చేద్దాం అనుకొని ఆఫ్ చేస్తే అప్పుడు రికార్డింగ్ స్టార్ట్ అయింది అనమాట. ఈ మౌంటైన్ని కట్ చేసి రోడ్ వేసిర్రు. మంచిగా అనిపిస్తుంది. అక్కడ నుంచి సన్ రైజ్ అన్న సన్సెట్ అన్న వస్తుంటాయి. ఎడిట్లో చేసుకోవచ్చులే. అంటే పెద్ద లోయలాగా ఉంది. ముందు రోడ్ ఉందో లేదో కనిపిస్తలేదు. రోడ్ ఉందా అసలు? ఉంది రోడ్. देखो लोकेशन देखो मस्त है. గాయస్ ఇదే బిలాసర్గం కేవ్స్ అంటే. నిజం చెప్పాలంటే కెమెరాలో కన్నా లైవ్లో చూస్తే చాలా బాగుంది. ఈ స్టోన్ చూడండి, దీని మీద ఇట్లా టచ్ అయ్యి స్లాంట్లో ఉంది. న్యాచురల్గా ఫామ్ అయిన కేవ్స్ ఇది. ఫోటోగ్రాఫర్, ఆర్టిస్ట్, వీకెండ్ రైడ్కి మనం బిలాసర్గం కేవ్స్కి వచ్చినాం. మన ఇంటి దగ్గర నుంచి ఇది ఆల్మోస్ట్ ఒక 300+ కిలోమీటర్స్ ఉంది. కెమెరాలో కన్నా లైవ్లో చూస్తే బ్యూటిఫుల్ ఉన్నాయి కేవ్స్. చూడండి, కెమెరామ్యాన్ మన సిద్ధాన్ భాయ్. అభి సిద్ధాన్ భాయ్ హాయ్ బోలో. हेलो हेलो. चलो चलो अंदर बहुत कुछ देखने मिलने वाला है. గైస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే ఇది. ఇక్కడ చూడండి, ఒక హారర్ మూవీ కోసం వేసిన సెట్ లాగా ఉంది కదా. మంజుమల్ బాయ్స్ కేవ్స్ లాగానే ఉన్నాయి కొంచెం. చూడండి అక్కడ ఒక వే ఉంది అండ్ మనం వచ్చింది ఈ వే నుంచి. ఇక్కడ లోపల కేవ్స్ లాగా ఉన్నాయి. పోతే మళ్ళీ తిరిగి వస్తామో లేదో అని భయంతో లోపలికి వెళ్ళట్లే. గైస్ రిస్క్ చేసి ఇంత లోపలికి వచ్చిన. గైస్ పైన దెబ్బ తాకుతుంది. నార్మల్గా ఆర్చ్ కట్టుకుంటారు కదా కాలనీస్కి, అట్లుంది ఇది. ఇట్స్ నాట్ వావ్, ఇట్స్ వాట్ ఏ వావ్.
గైస్ లిటరల్లీ నో వాటర్ ఫెసిలిటీ, నో షాప్స్, యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్ హియర్. మీరే క్యారీ చేసుకోండి. ఏమైనా ఫుడ్ ఐటమ్స్, చిప్స్ లాంటివి, వాటర్ బాటిల్స్ అవన్నీ మీరే క్యారీ చేసుకొని రండి. ఎందుకంటే ఇక్కడ అసలు ఏవి దొరకవు. మేము లిటరల్గా ఏదో జంగల్లోకి వచ్చినాం, విలేజెస్ అన్నీ క్రాస్ చేసుకొని ఒక జంగల్లోకి వచ్చినాం. తర్వాత మనకి ఇది వీలసర్గం క్యూస్ అని కనిపించింది. ఆల్రెడీ ఎగ్జాస్టెడ్, 300+ కిలోమీటర్స్ డ్రైవ్ చేసినప్పుడే అయిపోయింది. ఎండలో సమ్మర్లో కష్టము. చూడండి ఇంత లావు జాకెట్స్ వేసుకొని అయిపోయింది. ఇంకా రిటర్న్ ఇంటికి స్టార్ట్ అవ్వాలి. ఎండ ఈజ్ మండింగ్, స్వెట్ ఈజ్ కమ్మింగ్. ఇక్కడి వరకు లాస్ట్. సో ఎండ్ ఇంతే. కొంచెం దూరం పోయిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో తీస్తా. ఆయాసం వస్తుంది ఎందుకంటే ఎండలో తిరగలేమబ్బా, ఎండలో తిరగడం కష్టం. అంతే. పవర్ బ్యాంక్ తెచ్చినా కాబట్టి గోప్రోకి ఇప్పుడు ఛార్జింగ్ పెట్టి రికార్డ్ చేస్తున్నా. పవర్ బ్యాంక్ లేకపోతే బిస్కెట్ అయ్యేది. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినా ఏం తీస్తాం లేవు కానీ ట్రై చేయాలి కదా బ్లాగర్ అవ్వాలంటే. బ్లాగర్ అవ్వాలని కాదు, జస్ట్ ఏదో టైంపాస్కి రైడ్ చేసినప్పుడు 2-3 వీడియోలు తీసి యూట్యూబ్లో పెడదామని. హాయ్ చెప్పు వికాస్. सिद्धांत भाई को कैसे बोलते भाई? चाय पीना है यार, बहुत गर्मी हो रहा है. गर्मी में चाय पीना है? वो भाई क्या चाय लेके ठीक है. हमारा फोटोग्राफर हमारा एंटरटेनर है. देखो चाय का రీసెంట్లీ 10,000 కిలోమీటర్స్ రైడ్ చేసిండు అరుణాచల్ ప్రదేశ్ టు గుజరాత్ సైడ్, అంటే ఇట్లా ఈస్ట్ టు వెస్ట్ అనమాట. సో మంచి ప్యాషన్ ఉన్న రైటర్. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్లో సర్టిఫికేట్ వచ్చింది. దేకా క్లిప్ దేకా. డాన్స్ उस दिन वाला डांस. चलो మొత్తం కేవ్స్ గైస్, మొత్తం కేవ్స్. నా వెనకాల ఉన్నాడు ఇంకో వ్లాగర్ శివం బాయ్. హాయ్ బోలో. हाय. చుమ్మా भी दिया हाँ दिया ना. गाइस సబ్స్క్రైబ్ చేసుకుంటే చుమ్మా అంట ఫ్రీగా తీసుకోండి. विकास भाई निकले क्या? अरे क्या निकलोगे, इतना दूर से है कि 3 घंटा 4 घंटा लगेगा घूमने के लिए. अब 5 मिनट में खत्म हो गया. इतना आधा घंटा 1 घंटा सो के निकलते हैं. 5 मिनट में. हाँ सही. हम लोग इतना दूर है. ఇక్కడ నిజంగా మ్యాక్సిమం ఒక ½ అన్ అవర్ కన్నా ఎక్కువ ఉండలేరు. అసలు ఉండబుద్ధి కూడా కాదు, ఎందుకంటే ఇక్కడ ఏం దొరకవు కాబట్టి. స్లోగా మెల్లగా డెవలప్ అవుతాయేమో. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఏం దొరకవు, కూల్ డ్రింక్స్ దొరకవు, వాటర్ అసలు ఏది దొరకదు. ఎండ ఒక్కటే ఫ్రీ అనమాట. ఇక్కడ ఎండ దొరుకుతుంది, కావాలంటే ఎంత కావాలంటే అది తీసుకోండి. విటమిన్ డి దొరుకుతుందంట, కానీ ఇంత ఎండలో దొరకదు విటమిన్ డి కూడా. సో అది బిల్లా సర్గం కేవ్స్. నాకు ఈ లొకేషన్ బాగా నచ్చింది. చూడండి ఇది ఎంట్రన్స్ అనమాట. అక్కడ నుంచి వచ్చినాం మనం. ఇక్కడ మంచి ఆర్చ్ ఉంది. షూట్స్కి బాగా పనిచేస్తాయి అనమాట. చూడండి అక్కడ షూట్స్ చేసుకుంటున్నారు, ఫోన్లో షూట్స్. ఇక్కడ కెమెరా లోపలికి తీసుకొస్తే 1000 రూపీస్ అంట ఛార్జ్. 1000 రూపీస్ ఛార్జ్ చేసి ఇక్కడ కెమెరా తీసుకురావాలి, మనం ఫోటోలు దిగాలి. దానికన్నా బెటర్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫోన్లో ఫోటోలు దిగండి, కెమెరాలో అవసరం లేదు. 1000 రూపీస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అట్లా అనిపించింది. సో ఈ ఆర్చ్ బాగుంది. హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చి చాయ్ దావత్ చేసుకుంటున్నాం కదా, అంతే సింపుల్. हैदराबादी चाय. లోపలికి బైక్స్ కూడా రానివ్వట్లేదు, ఎందుకంటే రీసెంట్గా ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుందంట, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడే బైక్స్ పార్క్ చేసుకొని ఇక్కడ టికెట్ తీసుకొని వెళ్ళిపోవాలి. సో అయిపోయింది. టాటా బాయ్ బాయ్. బాయ్ చెప్పండి. बाय.